హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా ఇప్పుడు. సో చాలా మందికి రిజల్ట్స్ అయితే కనిపించట్లేదు అనమాట. ఇక్కడ నేను మీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇలా డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది అనమాట. అంటే స్టేటస్ దగ్గర చూసుకున్నట్లయితే క్వాలిఫై ఇన్ ఎంసెట్ అనేది చూపిస్తుంది, బట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 10+2 నాట్ అవైలబుల్ అనేసి వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంటే ఏం చేయాలి అనేసి చాలా మంది మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలా వస్తుంది, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయలేదు, లేదంటే ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాశారో మీకైతే ఇలా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఏమైనా డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ అనేది చేయండి. సో టుమారో లేదంటే ఈ రోజు ఈవినింగ్ లేదంటే నైట్ లోపల మనకు డిక్లరేషన్ ఫామ్ అనేది ఎనేబుల్ అవడం అయితే జరుగుతుంది. సో దానిలో అయితే మీ యొక్క మార్క్స్ అనేది సబ్మిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా సబ్మిట్ చేశాక కూడా మీకు మళ్ళీ రాకపోతే లేదంటే మనము సో టుమారో లేదంటే డే ఆఫ్టర్ టుమారో దాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. అండ్ టుమారో కూడా నేను అఫీషియల్ వాళ్ళకి అయితే ఫోన్ చేస్తాను. సో డీటెయిల్ గా నేను నెక్స్ట్ టుమారో వీడియో అనేది చేస్తాను. లేదంటే మాక్సిమం మనకు ఈరోజు ఈవినింగ్ లోపల మీరు ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకోసారి మీరు వెబ్సైట్ లో అయితే మీరు మీ యొక్క ర్యాంక్ అనేది ఇంకోసారి చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరైతే చెక్ చేసుకోండి గైస్. అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. మాక్సిమం ఇలాంటివి ఏమన్నా వస్తే నేను క్రాస్ చెక్ చేసి మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మాక్సిమం అఫీషియల్ వెబ్సైట్ లో మీరు మార్క్స్ అనేది చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్ లో మీరు చూసుకున్నట్లయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావన్నమాట. సో నేనైతే దానికి సంబంధించి చూస్తాను. సో మీరైతే ఈవినింగ్ లేదంటే టుమారో లోపల అయితే చూడండి. ఇలాగే ర్యాంక్ అనేది మనకు చూపించకపోతే నేను నెక్స్ట్ అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. ఇదే ర్యాంక్స్ అనేది ఫైనల్ కాదు, మీకు ర్యాంక్స్ అనేది మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా చేంజ్ అయింది. సో దీనికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ ఒక లైక్ అనేది చేయండి గైస్. అండ్ మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మీరు కామెంట్ సెక్షన్ లో లేదంటే నాకు వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. దానికి సంబంధించి నేను క్లియర్ గా వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ది నెక్స్ట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.